ఓం శాంతి. ఈరోజుటి మురళిలో బాబా చెప్పారు, రావణుడి యొక్క శాపం నుండి రక్షించుకోవడానికి బాబా స్మృతే ఏకైక ఉపాయం. మాయా గ్రహణం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి అంటే 5 వికారాల దానం ఇవ్వండి అన్నారు. భూమికైతే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వాటిని చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మాయా గ్రహణం పట్టుకుంది కావున దీన్ని తొలగించుకోవడానికి వికారాలను ఆహుతి చేయండి అన్నారు. కంప్లీట్గా వికారాలపైన విజయాన్ని పొందాలి. దానం ఇవ్వడం అంటే ఇక్కడ స్థూలంగా ఏదో ఇవ్వడం అని కాదు, వాటిపైన విజయాన్ని పొందటం. అలాగే ఈ అంతిమ జన్మలో జ్ఞాన నేత్రాన్ని తెరుచుకొని స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇంటికి వెళ్ళే సమయము. తండ్రి తోడుగా ఇంటికి వెళ్ళాలంటే పవిత్రత కావాలి. రాజ్యంలో ఆది నుండి ఉన్నత పదవిని పొందాలి అంటే ఒక్క బాబా తప్ప ఇంకెవరూ లేరు. మిగతా అన్ని సాంగత్యాలని విడిచి ఒక్క తండ్రితోనే సాంగత్యాన్ని జోడించాలి అన్నారు. ఇది 5 మే 2026 మురళి. మధురమైన పిల్లలు, సుఖము శాంతి యొక్క వరదానము ఒక్క తండ్రి ద్వారానే లభిస్తుంది, ఏ దేహదారి నుండి కాదు. బాబా వచ్చింది మీకు ముక్తి, జీవనముక్తి యొక్క దారిని చూపించటానికి. మధురమైన పిల్లలు, సుఖశాంతుల వరదానం ఒక్క తండ్రి నుండి లభిస్తుంది, దేహదారుల నుండి కాదు. దేహదారులు దీవిస్తారు, సుఖీ భవ అంటారు, చిరంజీవి భవ అంటారు, కళ్యాణమస్తు, శుభమస్తు అన్నీ చెప్తారు, కానీ అవి సాకారం అవ్వవు. ఎందుకంటే వరదానం ఇచ్చే వారిలో కూడా ఒక యోగ్యత ఉండాలి. వరదానం ఇస్తున్నారు కానీ అది ఎందుకు ఫలించట్లేదు? వాళ్ళ స్థితిలో లేరు. శివ్ బాబా మనందరికీ సుఖీ భవ, శాంత భవ, సదా సుఖీ భవ అంటూ సుఖశాంతుల వారసత్వాన్ని, సత్యయుగి ప్రాలబ్ధాన్ని ఇస్తూ ఉన్నారు. అది ఇక్కడి వరదానంగా ఇస్తూ ఉన్నారు. ఇది మనుషులు ఇచ్చేది కాదు. ప్రశ్న: తండ్రి తోడుగా వెళ్ళేందుకు మరియు సత్యయుగం ఆదిలో వచ్చేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: తండ్రి తోడుగా వెళ్ళాలి అంటే పూర్తి పవిత్రంగా అవ్వాలి. సత్యయుగం ఆదిలో రావడానికి ఇతర సాంగత్యాల వైపు బుద్ధియోగాన్ని తెంచి ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఆత్మాభిమానిగా తప్పనిసరిగా అవ్వాలి. ఒక్క తండ్రి మతం పైన నడిస్తే ఉన్నత పదవి యొక్క అధికారం లభిస్తుంది. పాట: నేత్రహీనులం దారి చూపించండి ప్రభు అని. ఓం శాంతి. ఈ పాటను ఎవరు పాడారు? పిల్లలే. ఎందుకంటే తండ్రి ఒక్కరే. వారిని రచయిత అంటాం. రచన రచయితను పిలుస్తుంది. బాబా అర్థం చేయించారు, భక్తి మార్గంలో మీకు 2 తండ్రులు ఉంటారు. ఒకరు లౌకిక తండ్రి, రెండోది పారలౌకిక తండ్రి. సర్వ ఆత్మలకు తండ్రి అయితే ఒక్కరే. ఒక్క తండ్రి వారిగా అవడంతో ఆత్మలందరూ పరస్పరం బ్రదర్స్ అవుతారు. ఆ తండ్రిని ఓ గాడ్ ఫాదర్ అంటూ పిలుస్తూ ఉన్నారు. ఓ పరంపిత, మర్సీ ఆన్ మీ, దయ చూపించండి, క్షమించండి అంటారు. భక్తుల రక్షకుడు ఒక్క భగవంతుడే. మొట్టమొదట ఇది అర్థం చేయించాలి, 2 తండ్రులు ఉన్నారు అని. ఇప్పుడు పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే. లౌకిక తండ్రి అంటారా, అందరికీ వేరువేరుగా ఉంటారు. ఇప్పుడు లౌకిక తండ్రి గొప్పవాడా, పారలౌకిక తండ్రి గొప్పవాడా? లౌకిక తండ్రిని ఎప్పుడూ భగవంతుడు పరంపిత అని అనలేము. ఆత్మ యొక్క తండ్రి పరంపిత పరమాత్ముడే భగవంతుడు. ఆత్మ పేరు ఎప్పుడూ మారదు. శరీరానికైతే పేర్లు మారుతూ ఉంటాయి. ఆత్మ విభిన్న శరీరాలను ధారణ చేస్తుంది, అంటే పునర్జన్మలను తీసుకుంటుంది. మరి ఎన్ని జన్మలు లభిస్తాయి ఆత్మకి? అది తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. భారత్లోనే భగవంతుడు వస్తారు. వారి పేరే శివ. శివ పరమాత్మ అంటారు కదా. శివ జయంతి, శివరాత్రిని కూడా జరుపుతారు. వారు నిరాకారుడు. ఆత్మ కూడా నిరాకారమే.
నిరాకారి ఆత్మ సాకారంగా పాత్ర వహించేందుకు వస్తుంది. ఇప్పుడు నిరాకారుడైన శివుడు శరీరం లేకుండా పాత్ర వహించలేరు. మనుషులకి విషయాలు ఏమీ తెలియదు, ఎందుకంటే నేత్రహీనులుగా ఉన్నారు. శరీరానికి 2 కళ్ళైతే ఉన్నాయి అందరికీ, కానీ జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు. అందుకే ఆత్మ పిలుస్తూ ఉంటుంది తండ్రిని, నేత్రహీనులం దారి చూపించండి అని. ఇది కళ్ళు లేని వారు పాడినది కాదు, ఇది స్థూల చర్మ చక్షువులు ఉన్నప్పటికీ దివ్య చక్షువును ప్రసాదించండి, జ్ఞాన నేత్రాన్ని ఇవ్వండి అంటూ భగవంతుణ్ణి వేడుకున్నారు. ఆత్మ తన తండ్రిని మరిచిపోయింది, అందుకే నేత్రహీనులం దారి చూపించండి అని అంటోంది. ఏ దారి? ఇంతకే దారి? శాంతిధామం, సుఖధామం యొక్క దారి. సర్వుల సద్గతి దాత సద్గురువు ఒక్కరే. మనుషులకు గురువై సద్గతిని ఇవ్వలేరు. వారు స్వయమే సద్గతిని పొందనప్పుడు ఇతరులకు ఎలా ఇవ్వగలుగుతారు? ఒక్క తండ్రి సర్వులకు సద్గతిని ఇస్తారు. ఆ తండ్రిని ఇప్పుడు జ్ఞాపకం చేయాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మనుష్య మాత్రులు ఎవరు కూడా ముక్తి, జీవన్ముక్తి, సుఖశాంతులు సదాకాలం కోసం ఇవ్వలేరు. సుఖశాంతుల వరదానం అయితే ఒక్క తండ్రి ఇవ్వగలుగుతారు. మనుషులకి ఇవ్వలేరు. భారత్వాసీయులు సతో ప్రధానంగా ఉండేవారు, అప్పుడు సత్యయుగి స్వర్గవాసిగా పిలువబడేవారు. ఆత్మ పవిత్రంగా ఉండేది, భారత్ స్వర్గంగా పిలువబడేది. ఆత్మలందరూ సతో ప్రధానంగా పవిత్రంగా ఉన్నప్పుడు భారత్ స్వర్గంగా పిలువబడేది. మీకు తెలుసు, 5000 సంవత్సరాల పూర్వం భారత్ స్వర్గంగా సతో ప్రధానంగా ఉండేది అని. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఇప్పుడైతే కలియుగ అంతిమం, దీనిని నరకం అంటారు. ఇదే భారత్ స్వర్గంగా ఉన్నప్పుడు చాలా ధనవంతంగా ఉండేది, ఎంత రిచ్గా. ఇప్పటికీ టెక్స్ట్ బుక్స్లో రాసి ఉంటుంది, ఇండియా ఈజ్ ఎ రిచ్ కంట్రీ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్ అని. అంటే భారతదేశం ఒక సుసంపన్నమైన దేశం, కానీ ఇప్పుడు పేద ప్రజలంతా ఉన్నారు అని. వజ్ర వైడూర్యాల మెహల్లు ఉండేవి. తండ్రి పిల్లలకి ఇవన్నీ గుర్తు చేయిస్తున్నారు. చిన్నపిల్లలకు ఫోటోలు చూపిస్తూ గుర్తు చేయిస్తూ ఉంటారు, చిన్నప్పుడు నువ్వు ఇలా చేసేవాడివి, ఇలా ఏడ్చేవాడివి, ఇది కావాలని పిలిచేవాడివి అని. మరి బాబా కూడా మనకి అదే గుర్తు చేయిస్తూ ఉన్నారు. పిల్లలు, మీరు సత్యయుగంలో ఎలా ఉండేవారు, ఎలాంటి స్థితి ఉండేది, మీ యొక్క వర్చస్సు ఎలా ఉండేది, మీ యొక్క ముఖం ఎలా ఉండేది, మీ యొక్క సంబంధాలు ఎలా ఉండేవి, అక్కడ ఎంత సంపన్నంగా ఉండేటువంటి వారు. సత్యయుగమాదిలో ఈ లక్ష్మీనారాయణుల రాజధాని ఉండేది, దాన్నే స్వర్గం వైకుంఠం అంటారు. ఇప్పుడైతే స్వర్గం లేదు. ఇవి తండ్రి అర్థం చేయిస్తున్నారు. బాబా భారత్లోనే వస్తారు. నిరాకారుడిది శివ జయంతిని జరుపుతారు, కానీ వారు ఏం చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. ఆత్మల యొక్క తండ్రి శివుడు, వారిదే జయంతిని జరుపుతున్నారు. ఇప్పుడు ఎవరిదైనా జయంతిని జరుపుతున్నారంటే వారి మహత్యము, వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తారు. ఇప్పుడు అంబేద్కర్ జయంతి ఎందుకు జరుపుతున్నామంటే, అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాశాడు. ఆయన ఎన్నో రకాలుగా హక్కుల కోసం పోరాడి బడుగు వర్గాలు, అట్టడుగు స్థానంలో ఉన్న వాళ్ళకి తమ అధికారాన్ని ఇప్పించాడు అని ఇలా చెప్తారు. మరి శివుడు ఏం చేశాడు? శివ జయంతిని జరుపుతున్నామంటే శివ పరమాత్మ వచ్చి సృష్టిలో ఏ మార్పును తీసుకొచ్చారు, ఏ రకంగా ఆత్మలని ఉద్ధరించారు, ఇవి చెప్పాలి కదా అంటున్నారు బాబా. కానీ అదెవరికీ తెలియదు. ఆత్మల తండ్రి శివుడు. గాయనం ఉంది కదా, దుఃఖంలో అందరూ స్మరిస్తారు అని పిలుస్తూ ఉంటారు, ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండి అని. కానీ ఆ తండ్రి యొక్క బయోగ్రఫీ ఎవరికీ తెలియదు. ఇక్కడ దుఃఖంలో ఉన్నారు కాబట్టి, ఈ రావణ రాజ్యం ఉంది కాబట్టి పిలుస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రావణుణ్ణి కాలుస్తారు, కానీ ఎవరికి 10 తలల రావణుడు అంటే ఏంటి అనేది తెలియదు. రావణుడిది కూడా మనుషుల్లాగే ఒక హిస్టరీ రాసేశారు, ఫ్యామిలీ పెట్టేశారు, ఒక దినచర్య పెట్టేశారు. కానీ యాక్చువల్గా రావణుడు అంటే
చెడుకు ప్రతీక అనేది ఎవరికీ తెలియదు. వారిని కాలుస్తూ ఉంటారు. ఎందుకలా రావణుడి యొక్క బొమ్మను తగలబెడుతున్నారు? భారతవాసీలే ఈ విషయాలను పూర్తిగా తెలుసుకోవటం లేదు, ఎందుకంటే మూడవ నేత్రం లేదు. కానీ చూడండి, అందరూ రామరాజ్యం కావాలి, రామరాజ్యం కావాలి అని కోరుతారు. అంటే అండర్స్టూడ్, ఇప్పుడు అంతా రావణ రాజ్యం నడుస్తుంది, రావణుడి గుణాలు మనుషుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరి రావణుడి యొక్క చెడు లక్షణాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు చుట్టూ. అందుకే ఈ రావణ రాజ్యం వద్దు, రామరాజ్యం కావాలని పరితపిస్తూ ఉన్నారు. 5 వికారాలు స్త్రీలో, 5 వికారాలు పురుషునిలో. అందుకే రావణ సాంప్రదాయము అంటారు. ఇప్పుడు వికారాలు స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ ఉన్నాయి. ఈ వికారాలను రావణుడు అంటున్నారు. అందుకే ఏవైతే రామాయణం పైన డ్రామాలు, సీరియళ్ళు తయారు చేస్తారో అందులో కూడా ఎలా చూపిస్తారు? రావణుడికి చాలా కోపం వచ్చినప్పుడు 10 తలకాయలు బయటకు వచ్చినట్టు. నార్మల్గా ఒకటే తలతో కనిపిస్తాడు. కానీ ఎప్పుడైతే చెడు పీక్ స్టేజ్కి చేరుకుంటుందో, రావణుడిలో ఆ స్వభావము బయటపడుతుందో, అప్పుడు 10 తలలు కనిపిస్తాయి. మరి ఆ 10 తలలు చెడుకు ప్రతీక అనేది బాబా తెలియజేస్తున్నారు. అవే వికారాలు. ఆ వికారాలు అందరికీ శత్రువు. వికారాలని అంతం చెయ్యాలి. కేవలం ఒక వ్యక్తిగా శత్రువు కాదు, మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రతి మానవాత్మకి, ప్రకృతికి, అన్నిటికీ శత్రువు ఈ వికారాలే. రావణ రాజ్యం ఎప్పటి నుండి మొదలైంది ఇది ఎవరికీ తెలియదు. బాబా అర్థం చేయిస్తున్నారు. రామరాజ్యం అంటే సత్యత్రేతాయుగాలు, రావణ రాజ్యం అంటే ద్వాపర కలియుగాలు. సత్యయుగంలో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. వీరి రాజ్యం ఎక్కడ ఉండేది, ఎలా ఉండేది, ఇది ఎవరికీ తెలియదు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. దీంట్లో అటెన్షన్ ఇవ్వాలి. మోస్ట్ బిలవెడ్ తండ్రి, వారిని భక్తి మార్గంలో పిలుస్తూ ఉన్నారు. భారత్లో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉన్నప్పుడు దుఃఖం యొక్క పేరు గుర్తులు కూడా ఉండేవి కాదు. ఇప్పుడైతే దుఃఖధామం ఇది. అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. ఇన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎవరికీ తెలియదు. ఎందుకంటే నేత్రహీనులుగా ఉన్నారు. శాస్త్రాలలో జ్ఞానం యొక్క 3వ నేత్రం ఎవరికీ లభించదు. జ్ఞాన నేత్రం జ్ఞానసాగరుడైన పరంపిత పరమాత్ముడే ఇస్తారు. ఆత్మకు 3వ నేత్రం లభించింది. ఆత్మ నేను ఎన్ని జన్మలు తీసుకున్నాననేదే మరిచిపోయింది. సత్యయుగంలో దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. మరి వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? గాయనం ఏమని ఉంది? మనుషులు 84 జన్మలు తీసుకుంటారని. 84 యొక్క చక్రం ఇది. కానీ ఏ ఆత్మలు 84 జన్మలు తీసుకుంటాయనేది తెలుసుకోవట్లేదు. మొట్టమొదట భారత్లో దేవీ దేవతలే వస్తారు. అంటే ఖచ్చితంగా దేవీ దేవతలే 84 జన్మలు తీసుకుంటారు. అంటే వారే ఇప్పుడు పతితంగా అయ్యారు. గాయనం ఉంది కదా, ఓ పతిత పావన అని. మరి రుజువు అవుతుంది, అందరూ పతితంగా ఉన్నారు కాబట్టి భగవంతుని పిలుస్తున్నారు అని. ఓ పతిత పావన, రండి పావనంగా చేయడానికి అంటారు. స్వయమే పతితంగా ఉన్నారు కాబట్టి వాళ్ళేం పావనంగా చేయగలుగుతారు ఇతరులను? మనుషులెవరూ ఎవరిని పావనంగా చెయ్యలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు. అర్థకల్పం భక్తి మార్గంలో రావణ రాజ్యము 5 వికారాల కారణంగా భారత్ ఇంత దుఃఖాన్ని పొందింది. 84 జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు దాని లెక్కను కూడా అర్థం చేయించాలి. మొట్టమొదట సత్యయుగంలో సతో ప్రధానంగా ఉండేవారు. తర్వాత త్రేతాయుగంలో సతో సమానంగా. ఆత్మలో తుప్పు మలినం చేరుతూ ఉంటుంది. బాబా వచ్చేదే భారత్లో. శివ జయంతి జరుపుతున్నారు. ఆత్మ అయితే శరీరంలో గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకుంటుంది. కానీ తండ్రి చెప్తున్నారు, నేను సాధారణ వృద్ధ తనువులో ప్రవేశిస్తాను. ఎవరికైతే తన జన్మల గురించి ఏమాత్రం తెలియదో అతడి శరీరంలో ప్రవేశిస్తాను. అతడు కూడా తన అంతిమ జన్మలోని అంతిమ సమయంలో ఉన్నప్పుడు ప్రవేశిస్తాను. ఇలా ఇంకెవరు కూడా అర్థం చేయించరు. ఇది గీతా పాఠశాల. మనుషులను దేవతలుగా తయారు చేసేందుకు ఇక్కడ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మీరు ఇక్కడికి వచ్చారు స్వర్గం యొక్క రాజ్య భాగ్యమును ప్రాప్తించుకునేందుకు. ఈ రాజ్యభాగ్యం తండ్రే ఇస్తారు.
గీత చదవడంతో రాజుగా ఏమీ అవ్వరు, ఇంకా పేదవారిగానే ఉండిపోతారు. ఎందుకంటే చక్రంలో క్రిందికి వస్తున్నారు. తండ్రి గీతా జ్ఞానమును వినిపించి రాజుగా చేస్తున్నారు. ఇతరుల ద్వారా గీతను వినడంతో మీరు పేదవారిగానే ఉండిపోయారు. భారత్లో ఎప్పుడైతే ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేదో అప్పుడు పవిత్రత, సుఖము, శాంతి, పీస్, ప్యూరిటీ, ప్రాస్పెరిటీ అన్నీ ఉండేవి. పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. అక్కడ హింస యొక్క పేరే లేదు. ద్వాపర యుగం నుండి హింస మొదలైంది. కామ వికారం యొక్క హింస, స్థూలమైన హింస రెండు మొదలయ్యాయి. కామ వికారం నడిపిస్తూ ఈ స్థితికి చేరుకున్నారు. సత్యయుగంలో 100% సాల్వెంట్గా ఉండేవారు, సతో ప్రధానంగా ఉండేవారు. ఈ రహస్యం మనుషులకు కానీ సాధు సన్యాసులకు కానీ తెలియదు. బాబా జ్ఞానసాగరుడు, పతిత పావనుడు వారే సతో ప్రధానంగా తయారయ్యేటువంటి యుక్తిని తెలియజేస్తున్నారు. రావణ మతం పైన నడుస్తూ మనుషులు చూడండి ఏ స్థితికి చేరుకున్నారు. రాజులు కూడా పవిత్రమైనటువంటి రాజుల దగ్గరికి వెళ్ళి వారి చరణాల పైన పడుతూ ఉంటారు. అంటే ఇక్కడ రాజులుగా పిలువబడేటువంటి వారు కూడా మందిరంలో దేవీ దేవతల ముందు చరణాల పైన పడి మహిమను పాడుతూ ఉంటారు. మీరు సర్వగుణ సంపన్నులు, మేము నీచులము, పాపాత్ములము అని, మాలో ఎలాంటి గుణాలు లేవు అని అంటారు. మీరే మా పైన దయ చూపించండి, మీ దయ అంటూ భగవంతుని కృపా కటాక్షము కావాలని కోరుకుంటారు. మీరు వచ్చి మమ్మల్ని మందిర యోగ్యంగా చెయ్యండి అంటారు. ఎవరికీ అర్థం కావటం లేదు తండ్రి వచ్చి ఎలా దేవీ దేవత ధర్మాన్ని స్థాపిస్తారు అనేది. మీరు అర్థం చేసుకున్నారు మేము దేవీ దేవత ధర్మానికి చెందిన వారిమి అని. మళ్ళీ మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అయ్యాం. ఇన్ని జన్మలు తీసుకున్నాం. ఇప్పుడు మాది 84వ జన్మ అని. ప్రపంచ చక్రం అయితే తిరుగుతూనే ఉంది. అందుకే పావనంగా ఇక్కడే అవ్వాలి. ఈ అంతిమ జన్మలో ఇక్కడే మీరు పావనంగా అవ్వాలి. పతితులైతే సుఖధామం, శాంతిధామానికి వెళ్ళలేరు. బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యారు. గోల్డెన్ ఏజ్ నుండి ఐరన్ ఏజ్లోకి వచ్చేసారు. మరలా గోల్డెన్ ఏజ్ తయారవుతుంది. అప్పుడు ముక్తిధామం, సుఖధామంలోకి వెళ్ళగలుగుతారు. భారత్ సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామం అయింది. పాటలో విన్నారు కదా, మేము నేత్రహీనులం, దారి చూపించండి అని. మేము మా శాంతిధామానికి ఎలా వెళ్ళగలుగుతాం అంటే మా ఇల్లు పరంధామము, అక్కడికి మేము ఎలా వెళ్ళగలుగుతాము అని ఆత్మ రోధిస్తూ భగవంతుని వేడుకుంటూ ఉంది. దారి చూపించు, ఇంటికెళ్తాను అని. వాళ్ళేమంటారు, పరమాత్మ సర్వవ్యాపి, ఫలానా అవతారం, పరశురామ అవతారం అని చూపించారు. బాబా అన్నారు, ఇప్పుడు నేను పరశురాముని అయిపోయి ఎవరిని హత్య చేస్తాను? పరశురాముడు ఎంతో మందిని చంపినట్టుగా చూపిస్తారు కదా, అందరి హింస చేసినట్టుగా. ఇప్పుడు బాబా నేనెందుకు అలాంటి హింస చేస్తాను? అలాంటిదేమీ జరగదు. బాబా అర్థం చేయిస్తారు, మీరే ఈ చక్రంలో 84 జన్మలను తీసుకున్నారు. మీరిప్పుడు నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. హే ఆత్మలారా, దేహీ అభిమానిగా కండి. దేహ అభిమానిగా మీరు పూర్తి నిరుపేదలుగా, దుఃఖితులుగా, నరకవాసులుగా అయిపోయారు. ఒకవేళ స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆత్మాభిమానిగా అవ్వాల్సిందే. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు 84 జన్మలు పూర్తయ్యాయి. మళ్ళీ సత్యయుగం ఆదిలోకి మీరు రావాలి. ఇప్పుడు మీరు నా స్మృతిలో ఉండండి. ఇతర సాంగత్యాలన్నింటినీ బుద్ధియోగం ద్వారా తెంచండి. ఉండడానికి మీరు భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి. స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి. ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. ఇప్పుడు దేహీ అభిమానిగా అవ్వాలి. మీరు నా స్మృతిలో ఉండండి. అప్పుడే తుప్పు, ఆత్మకు అంటుకున్నటువంటి మాలిన్యం అంతా తొలగిపోతుంది. ఆత్మ లోపలున్న చెత్తంతా కాలిపోతుంది. మీరు పవిత్రంగా అవుతారు. అప్పుడు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒకవేళ నా మతం పైన నడవనట్లయితే మీరంత ఉన్నతమైన పదవిని పొందలేరు. ఈ లక్ష్మీనారాయణులది చాలా ఉన్నతమైన పదవి. వీరి రాజ్యం ఉన్నప్పుడు
ఇంకొక ధర్మం ఏది ఉండేది కాదు. ద్వాపరయుగం నుండి మిగతా ధర్మాల వారందరూ వచ్చారు. సత్యయుగంలో జనాభా చాలా కొద్దిగా ఉండేది. ఇప్పుడైతే అనేక ధర్మాలున్న కారణంగా ఎంత దుఃఖపడుతూ ఉన్నారు. ఆ దేవీ దేవతా ధర్మమాత్మలే ఇప్పుడు పతితంగా అవ్వడంతో స్వయాన్ని దేవతగా పిలుచుకోవటం లేదు, హిందూ అని చెప్పుకుంటున్నారు. బాబా అర్థం చేయిస్తారు, మీరెప్పుడైతే యోగ్యమైన దేవీ దేవతలుగా ఉండేవారో అప్పుడు మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేవారు, అందరూ సుఖంగా ఉండేవారు. ఇప్పుడు దుఃఖితులుగా అయిపోయారు. భారత్ హెవెన్గా ఉండేది, ఇప్పుడు హెల్గా మారింది. మళ్ళీ హెల్ నుండి, హెల్ అంటే నరకం, హెవెన్ అంటే స్వర్గం, మళ్ళీ నరకం నుండి స్వర్గంగా తండ్రి తప్ప ఇంకెవరూ తయారు చేయలేరు. దేవతలని సంపూర్ణ నిర్వికారి అని అంటారు. ఇక్కడ మనుషులు అంటారా సంపూర్ణ వికారి. ఇక్కడ పతితంగా ఉన్నారు. భారత్ శివాలయంగా ఉండేది. శివబాబా స్థాపించినటువంటి స్వర్గాన్ని శివాలయం అని అంటారు. బాబా స్వర్గాన్ని తయారు చేస్తే రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు. రావణుడు శాపం పెడతాడు. బాబా 21 జన్మల కోసం వారసత్వాన్ని ఇస్తారు. ఇద్దరికి అంత తేడా ఉంది చూడండి. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ తండ్రినే జ్ఞాపకం చెయ్యాలి. తండ్రిని జ్ఞాపకం చేయడం కాదు, తండ్రిని మాత్రమే జ్ఞాపకం చేయాలి, దేహదారులను కాదు. దేహదారులు ఎవరు భగవంతుడు కాలేరు. భగవంతుడు ఒక్కరే. తండ్రి అయితే అనంతమైన వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. రావణుడు శాపం పెట్టేస్తాడు. ఈ సమయంలో భారత్ శ్రాపితమై ఉంది, చాలా దుఃఖంలో ఉంది. రావణుడి పైన ఇప్పుడు మీరు విజయాన్ని పొందాలి, రావణుణ్ణి జయించాలి. గాయనం ఉంది కదా, దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదిలిపోతుంది అంటారు. ఇక్కడ పట్టుకునేటువంటి గ్రహణాలు భూమికి అవి ఒక నీడ మాదిరిగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడతాయి. అలాంటి గ్రహణాలు ఏర్పడినప్పుడు దానం ఇవ్వండి అంటారు. ఆ గ్రహణానికి మనం దానం ఇవ్వడం, దాంతో అది తొలగిపోవడం అలాంటిది ఏమీ ఉండదు. ఇప్పుడు బాబా చెప్తున్నారు, మీ పైన 5 వికారాలనే రావణుడి యొక్క గ్రహణం పట్టుకొని ఉంది. ఈ 5 వికారాలను దానం ఇచ్చేసేయండి. మొట్టమొదట ఎప్పుడూ వికారీగా అవ్వము అని చెప్పి కామ వికారాన్ని దానం ఇవ్వండి అంటున్నారు. అంటే వదిలిపెట్టండి. ఈ కామ వికారమే మానవుణ్ణి పతితంగా మార్చింది. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, బాబా ఏ జ్ఞానమునైతే ఇస్తూ ఉన్నారో దానిపైన పూర్తిగా అటెన్షన్ ఇచ్చి చదువుకోవాలి. జ్ఞానం యొక్క 3వ నేత్రంతో తన 84 జన్మలను తెలుసుకొని ఇప్పుడు అంతిమ జన్మలో పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, రావణుడి శాపం నుండి రక్షించుకునేందుకు తండ్రి స్మృతిలో ఉండాలి. 5 వికారాలను దానంగా ఇవ్వాలి. ఒక్క తండ్రి మతం పైనే నడవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా చదువు పైన అటెన్షన్ ఇవ్వండి, అలాగే పావనంగా కండి అంటున్నారు. సెకండ్ పాయింట్లో శాపం నుండి రక్షించుకునేందుకు స్మృతిలో ఉండండి, వికారాల దానం ఇవ్వండి, ఒక్కరి మతం పైనే నడవండి అని వరదానం. కిరీటము మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్దాదాకు సహయోగిగా అయ్యేటటువంటి హృదయ సింహాసన అధికారి భవ. కిరీటము మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్దాదా యొక్క కార్యంలో సహయోగం ఇచ్చేటువంటి హృదయ సింహాసన అధికారి భవ. వివరణ: ఎప్పుడైనా ఎవరైనా సింహాసనం పైన కూర్చున్నప్పుడు తిలకం, కిరీటం అనేది గుర్తుగా ఉంటుంది. అలాగే ఎవరైతే హృదయ సింహాసనాధికారిగా ఉంటారో వారి మస్తకం పైన సదా అవినాశి ఆత్మ యొక్క స్థితి తిలకము దూరం నుండి మెరుస్తూ కనబడుతుంది.
స్మృతి తిలకం అనట్లేదు బాబా ఈరోజు, అవినాశి ఆత్మ యొక్క స్థితి తిలకం, అంటే ఆత్మిక స్థితే తిలకం. అలాగే సర్వ ఆత్మల కళ్యాణం యొక్క శుభ భావన వారి నయనాల ద్వారా, ముఖము ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పం, మాట, కర్మ బాబా సమానంగా ఉంటాయి. ఇది కిరీటం ధరించడం. కిరీటం అంటే బాధ్యతకు గుర్తు. మొత్తం విశ్వ కళ్యాణం జరగాలి, లోకంలో అందరూ కూడా సుఖము శాంతితో ఉండాలి, అందరికీ మేలు జరగాలి అని ఈ సంకల్పము ఒక బాధ్యత కిరీటంలాగా పెట్టబడి ఉన్నట్లు. ఈ విధంగా కిరీటము తిలకాన్ని ధరించి హృదయ సింహాసనాధికారిగా ఉండాలి. స్లోగన్: సరళమైన స్మృతి కొరకు సరళత గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. సంస్కారాలు జన్మ జన్మలవి చాలా గట్టి పడిపోయి ఉన్నాయి. ఎంత యోగం చేస్తామో, ఎంత బాబాతో కనెక్ట్ అవుతామో అంత మన సంస్కారాలన్నీ మెత్తగా అవుతాయి. ఇటంటే అటు మార్చుకునగలిగేలాగా అవ్యక్త సూచనలు: సదా అచలంగా, స్థిరంగా ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఎవరిలోనైతే డ్రామా జ్ఞానం యొక్క శక్తి ప్రాక్టికల్ జీవితంలో ధారణలో ఉంటుందో వారు ఎప్పుడు అలజడిలోకి రాలేరు. సదా ఏకరసంగా, అచలంగా, స్థిరంగా అవుతూ ఇతరులను తయారు చేసేందుకు విశేషమైన శక్తి ఈ డ్రామా పాయింట్. దీనిని శక్తి రూపంలో ధారణ చేసేవారు ఎప్పుడూ ఓడిపోలేరు. ఈ కళ్యాణకారి డ్రామా యొక్క ప్రతి దృశ్యంలో ఏదో ఒక కళ్యాణమే ఇమిడి ఉంది. ఓర్పుతో సాక్షిగా చూసేటువంటి అభ్యాసం చేయండి. అప్పుడు అచలంగా, స్థిరంగా ఉండగలుగుతారు. దీనిలో చాలా ఓర్పు కావాలి. ఈరోజు స్వమానము: నేను హృదయ సింహాసన అధికారిని. బాబా యొక్క హృదయం పైన కూర్చోవాలి అంటే స్థితి తిలకం, ఆత్మిక స్థితి యొక్క స్మృతి తిలకం ఉండాలి. ఆత్మిక స్థితిలో ఉండాలి, విశాలమైన భావనలు ఉండాలి. అంటే సర్వాత్మల కళ్యాణం జరగాలి అనేటువంటి ఆ బాధ్యత కిరీటము ధరించి ఉండాలి. రోజంతా అలా మన భావాలను ఉన్నతంగా చేసుకుంటూ ఆత్మిక స్థితి పైన అటెన్షన్ ఇద్దాం. ఓం శాంతి.